పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మన ధ్యానాంశం కొరకై చదువుకుందాం. 1వ వచనం చదువుతాను, 2వ వచనం మీరు చదవండి, 3వ వచనము మనం కలిసి చూద్దాం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, మా జీవపు ప్రదాతని యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి మీ పరిశుద్ధమైన పాదం ఎదుకు వచ్చి ఉన్నాం. మా దేవా, ప్రతి వాని మోకాలు యేసు నామమును వంగాలని, ప్రతి వాని నాలుక తండ్రిని దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువారిని ఒప్పుకోవాలని, అన్ని నామముల కంటే యేసుక్రీస్తు నామమును హెచ్చించినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ఆ హెచ్చించబడిన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ రాత్రి పరిచర్య కొరకై మీ వైపు మా చేతులెత్తుతూ ఎంతో వినయ భయభక్తులతో మీ వద్దకు వచ్చి ఉన్నాం. తీసుకొచ్చిన మీ ప్రజలు బట్టి వందనాలు. ఇంకెవరైనా మార్గ మధ్యలుంటే వారిని కూడా మీరు తీసుకురండి. అనుగ్రహించిన మంచి పాటల సమయాన్ని బట్టి వందనాలు దేవా. అనుగ్రహించిన ఈ ధ్యానాంశాన్ని బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 3 వచనాలు దేవా మేము ధ్యానిస్తుండగా, ఓ పరిశుద్ధాత్మ దేవా, ఈ రాత్రి మీ కరుణాపీఠము నుంచి నాతో మాతో మీరు మాట్లాడండి. మా మధ్యకు మీరు దిగిరండి. మా మధ్య మీరు పరిచర్య చేయండి. చేరి వచ్చిన మీ ప్రజలతో నాయన మీరు మాట్లాడమని కోరుతున్నాను దేవా. నన్ను సంపూర్తిగా ఖాళీ చేసుకోండి అయ్యా దేవా. అయోగ్యమైన పాత్ర, నిష్ప్రయోజమైన దాసుడను కాబట్టి దేవా, మీరు ఇచ్చిన వాగ్దాన నిర్గమాక 4:12 కోరుకుంటూ నా నోటికి నోరుగా ఉండి నాకు తోడుగా ఉండి ఏమి మాట్లాడాలో ఏమి బోధించాలో దేవా మీ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడమని కోరుతూ చేరువచ్చిన మా బ్రతుకులను మీరు బాగు చేయండి. వాక్యము మా జీవితంలో పని చేయాలయ్యా. మీ మాట అగ్ని వంటిది, బండను బదులు చేసి సుత్యం వంటిది ప్రభువా. ఈ బెరాకా ప్రార్థనా మందిరాన్ని ఏకత్వంలోనికి మీరు తీసుకురండి. సమాధానాత్మతో మీరు నింపి మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ నిద్రాభారం రానికొని చేయమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గడిచినటువంటి దినాల్లో నుంచి మనము కొరింథీయులకు రాసినటువంటి ఈ మొదటి పత్రిక మనం ధ్యానిస్తా ఉన్నాం. మన ధ్యానాంశం నిమిత్తమై గడిచినటువంటి దినాల్లో ఇక్కడ 4 విషయాలు మనం చూసాం. మొదటిది సంఘమని, రెండవది పరిశుద్ధపరచబడిన ప్రజలని, మూడవది పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారమని, నాలుగవది ప్రతి స్థలంలో ప్రార్థించేవారు. చెప్పండి 4 విషయాలు. మొదటిది ఏంటి? సంఘము. ఎవరి సంఘం ఇది? యేసుక్రీస్తు యొక్క సంఘం. ఈ సంఘము అనే మాట ఎక్కడ మొట్టమొదట ప్రస్తావించబడింది అని అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు పిలుపుదైన కైసరీలో యేసు ప్రభువారు తన శిష్యులతో అడిగారు, అయ్యా ప్రజలు నన్ను నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగారు. వారు అన్నారు, అయ్యా ప్రజలు మిమ్మల్ని ప్రవక్త అని అనుకుంటున్నారు,
బాప్తిసం ఇచ్చి యోహాను అని అనుకుంటున్నారు, ఏలియా అని అనుకుంటున్నారయ్యా అని అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, సరే ఆ సంగతి అక్కడ పక్కన పెట్టండి, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అన్నారు. శిష్యులందరూ గప్చిప్గా ఉన్నారు. అయితే శిష్యుల్లో పెద్దవాడైనటువంటి పేతురు భక్తుడు లేచి ఏం చెప్పాడు? ఏమన్నాడు? నీవు దేవుని కుమారుడైన, సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఎంతో సంతోషించింది. అప్పుడు యేసయ్య ఏం చెప్పాడు? సీమోను బర్యోనా, చెప్పండి, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, నీవెవరివి? ధన్యుడవు అన్నాడు. అని యేసు ప్రభువారు అక్కడ సంఘం అనే మాట ఉపయోగించారు. నేను నా సంఘమును కడతాను, దాని ఎదుట ఏమి నిలవలేరు? పాతాళ లోక ద్వారములు నిలవలేరు. జాగ్రత్తగా గమనించండి. కాబట్టి సంఘం ఎవరిది? దేవునిది. కట్టేది ఎవరు? దేవుడు. కాబట్టి ఇక్కడ చేరువచ్చే మన ఎవరిది కాదు, ఎవరిది కూడా సంఘం కాదు. ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువారిది. కాబట్టి సంఘానికి శిరస్సు ఎవరు? యేసయ్య. యేసయ్య శిరస్సు. కాబట్టి సంఘం అంటే ఎవరని చూసాము? అంటే యేసుక్రీస్తు రక్తంతో కడగబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు, ప్రార్థించేవారు సంఘం. ఎవరండి? అందరూ సంఘం కాదు. ఎవరండి? మేము కూడా సంఘమేనండి, మేము కూడా వచ్చి పనిచేస్తున్నాం కదండి, మేము కూడా డబ్బులు ఇచ్చాము కదండి ఇది కట్టడానికి అది కట్టడానికి అని అంటే అది సంఘం కాదు. నువ్వు సంఘంలో చేర్చబడాలంటే మన బ్రతుకు మారాలి. సంఘంలో చేర్చబడాలంటే మన జీవితం మార్చబడాలి. మనం యేసుని ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. యేసు కొరకై సాక్షులుగా మనం ఉండాలి. సాక్షులుగా ఉండాలి. ఎలా ఉండాలండి? సాక్షులు. మరి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు రెండు ఆజ్ఞలు ఇచ్చాడు. రెండు ఆజ్ఞలు ఏంటి? శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మత్తయి సువార్త చివరి అధ్యాయంలో యేసు ప్రభువారు చివరిలో చెప్పారు, మీరు వెళ్ళండి సమస్త జనులను ఏం చేయమన్నాడు? శిష్యులను చేయండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. సంఘంలో ఎవరుండాలి? విశ్వాసులు కాదు. సంఘంలో ఎవరుండాలి? బోధించేవాళ్ళు కాదు. సంఘంలో ఎవరుండాలి? పాటలు పాడేవాళ్ళు కాదు. అది అవసరమే. దానికంటే మించిందేంటి? శిష్యులు. ఎవరండి? శిష్యులు. శిష్యుడు అంటే అర్థం ఏంటి? శిష్యుడు అంటే అర్థం ఏంటి? గురువుని వెంబడించేవారు. గురు శిష్యులు అంటారు. గురు శిష్యులు. కాబట్టి అందుకని ఓ పాట ఉంది కదా, సీయోను గీతాలు ఏముంది? యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా నువ్వు తెరవాలి. నువ్వు తెరరా. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. చాలు. యేసుక్రీస్తు వారు శిష్యులుగా మనం ఉండాలంటే ఎలా సాగాలి? ఎలా సాగాలి? ఇప్పుడు పాఠం కాదు. ఏం పాట పాడావు? విశ్వాసముతో సాగాలి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, మీరు వెళ్ళండి. ఎవరంటే మీరు వెళ్ళిపోండి. వెళ్ళి ఏం చేయాలి? సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. దేవుడు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ అది. రెండవ ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ? మార్కు సువార్త 16 అధ్యాయం 15 వచనం చూస్తే యేసు ప్రభువారు అన్నాడు, మీరు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు ఏం చేయబడతాడు? రక్షించబడతాడు. నమ్మని వానికి శిక్ష విధించబడు. నమ్మి బాప్తిసం పొందాలి. నమ్మి యేసు ప్రభువారి దగ్గరికి రావాలి. నమ్మి ఏమని నమ్మాలి? యేసే దేవుడని నమ్మాలి.
యేసు క్రీస్తు ప్రభువారే నిజమైన రక్షకుడని నమ్మాలి. యేసు క్రీస్తు ప్రభువారే పాప విమోచకుడని నమ్మాలి. యేసు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడైన దేవుడని నమ్మాలి. యేసు క్రీస్తు ప్రభువారు దేవాది దేవుడైంది, ఆయన నరావతారుగా భూమి మీదకి దిగి వచ్చాడని నమ్మాలి. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు నా పాపములు మన పాపముల కొరకై ఆ శిలువ మీద వేలాడి రక్తము కార్చి చనిపోయి భూస్థాపన చేయబడి తిరిగి లేచిన సజీవుడైన దేవుడని మనం ఏం చేయాలి? నమ్మాలి. యేసే క్రీస్తు, యేసే మెస్సయ్య, యేసే అభిషేకించబడినటువంటి వాడు. ఆయన ఒక్కడే పాపాన్ని పరిహారం చేయగలిగినటువంటి దేవుడు. ఆయన ఒక్కడే శాంతి ఇచ్చేటువంటి దేవుడు. ఆయన ఒక్కడే సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. ఆయన ఒక్కడే నెమ్మదినిచ్చేటువంటి దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, ఈ 2 మాటలు మీరు చెప్పండి. సంఘంలో చేర్చబడిన మనము ఎంత మందిని దేవునికి నడిపించాం? ఏమండి? సంఘంలో చేర్చబడినటువంటి మనము శిష్యులు తీసుకురావాలి, ప్రజలను లోపలికి లాక్కు రావాలి. పైకి చూడండి, లేదా కూర్చో, కిచెన్ కూర్చోలేకపోతే పోతే ఒకసారి వేసి కూర్చో. ప్రయాసపడ్డావు కదా, పగలంతా ప్రయాసపడ్డావు కదా, నేను వాక్యం మీరు చాలా సంతోషం. పొద్దు నుంచి పనిచేశారు, పనిచేసి వచ్చి కూడా దేవునిలో వాక్యం వింటున్నారు కదా. అయితే సంఘము దేవుని ప్రజలు. ఇక్కడ సంఘం గురించి వేసేయన్నారు, నేను నా సంఘాన్ని కడతాను, దాని ఎదుట ఏం నిలబడు? పాతాళలోక ద్వారములు నిలబడు. కాబట్టి సంఘముగా కూడి దేన్నైతే భూమి మీద బంధిస్తారో అది పరలోకంలో ఏం చేయబడు? బంధించబడు. భూమి మీద ఏదైతే విప్పుతారో పరలోకంలో ఏం చేయబడు? విప్పబడు. కాబట్టి యేసు ప్రభువు ఇంకో మాట చెప్పాడు, ఇద్దరు ఏకీభవించి ఒక విషయం ప్రార్థన చేస్తే వారి ప్రార్థన దేవుడు వింటాను అని చెప్పాడు. నేను సామర్లకోట ఒక మందిరం దగ్గరికి సండే స్కూల్ షెడ్ వేస్తే అది ఓపెన్ చేయడం పిలిచారు, వాక్యం చెప్పి వస్తున్నా. వస్తున్న సమయంలో దేవునక్క ఫోన్ చేసి, పలానా అమ్మాయికి ఒంట్లో బాగలేదు, చచ్చిపోయే స్థితిలో ఉంది, కాబట్టి అయ్యా ప్రార్థన చేయండి అంది. నాతో పాటు ఒక సేవకుడు కూడా బయలుదేరి వస్తున్నాడు. నాతో పాటు ఒక సేవకుడు కూడా బస్సులో వస్తున్నాం. ఏంటన్నా అన్నాడు. అన్నా ఆవిడికి బాగోలేదు, చచ్చిపోయే స్థితిలో ఉంది, కోమాలోకి వెళ్ళిపోయింది, ఒక డాక్టర్ వచ్చి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోమన్నాడు. అప్పుడు వెంటనే అన్న ఇద్దరు కలిసి ప్రార్థన చేద్దామండి అన్నాడు. ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తా ఉన్నాం. ఒక అరగంటకి మళ్ళీ దేవులకు ఫోన్ చేసి, అయ్యా బాగుంది అయ్యా. కాబట్టి ఇక్కడ సంఘం యొక్క శక్తి. కాబట్టి దేవుని ప్రజలు సంఘంతో కలిసి ఏకీభవించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? కాబట్టి మనము సంఘంలోకి వచ్చి గుంపులు చేయడం కాదు. ఏం చేయకూడదు? గుంపులు చేయకూడదు. మేము ఒక గుంపు, మీరు ఒక గుంపు, నేను ఒక గుంపు. గుంపులు ఉండకూడదు. గుంపులు ఉన్నాయనుకోండి, ఈ గుంపులన్నీ చిన్నప్పుడు ఒక పాట పాడేవాడు. చిన్నప్పుడు మా ఇంట్లో ఒక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉన్నాయి. ఏ గుంపులోనున్నావో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. ఆ పాట ఏ గుంపులో? పాపం అనేది పాపపు గుంపు ఉందంట. ఆ పాపపు గుంపు ఒకటి ఉంది. రెండోది ఏంటి? కలవరపెట్టే గుంపులు ఉంటాయి. ఇది 4వ గుంపు ఉంది. యేసు రాకడకు సిద్ధపడి వెళ్ళిపోయే గుంపు. మరి ఇప్పుడు రాత్రి ఏ గుంపులో ఉన్నావు? చెప్పండి, మనం ఏ గుంపులో ఉన్నాం? అమ్మో నేను ఈ గుంపు, నేను ఆ గుంపు, ఈ గుంపు. లోకంలో ఉన్న ఈ గుంపులు కదా, వాళ్ళు ఏమంటారు? ఆ పలానా గుంపు అండి, ఊరండి, ఊరిని ఏమంటారు? గుంపు. ఆ గుంపు ఈ గుంపు అంటారు. కానీ సంఘంలో కూడా గుంపులు ఉండకూడదు. అందుకే దైవజనుడు భక్తి సింగ్ గారికి మాట చెప్పేవాళ్ళు, ఇటువరకు లోకంలో సంఘం ఉండేది, అంతేనా? లోకంలో ఏముంది? సంఘం ఉండేది. ఇప్పుడు సంఘంలో ఏమొచ్చేసింది? లోకం వచ్చేసింది కదా. కాబట్టి సంఘము పరిశుద్ధమైంది. సంఘంలో అపవిత్రత ఉండకూడదు. యేసు ప్రభువు పరిశుద్ధుడు,
యేసుప్రభువు పవిత్రుడు కాబట్టి ఆయన శరీరం కూడా ఏంటి? పరిశుద్ధమైందే. అందుకనే దేవుని ప్రజలు సంఘానికి మనం మేలు. అందుకే కదా కీర్తన గ్రంథంలో దైవజనుడు దావీదు అంటాడు, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. కాబట్టి యెరూషలేము కొరకు నేను మేలు చేస్తానన్నాడు. యెరూషలేము కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సంఘం కొరకు ఏం చేయాలి? మనం ఏం చేయాలమ్మా? నువ్వు ఏం చేయాలి నాయన? యెరూషలేము అనేది దేవుని సంఘం, దేవుని ప్రజలు. ఆ దేవుని ప్రజల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, అనుదినం ప్రార్థన చేయాలి. మనం అనేక సార్లు సంఘంలో వీళ్ళు బాగోలేదు, వాళ్ళు బాగోలేదు, అబ్బో నేనే బాగున్నాను అని అనుకుంటాం. అది కాదు. దేవుడికి ఇచ్చిన బాధ్యత ఏంటంటే మనమే కాదు, మన పక్కనున్న వారు కూడా, సంఘంలో చేరవచ్చే వారు కూడా, వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అర్థమైందండి? ప్రార్థన చేయాలి. ఇతరుల కోసం, ఉదాహరణకు యోబు ఉన్నాడు. యోబు అన్నీ ఉన్నాయి కదా. ఆరాధన చేశాడు, ఆ తర్వాత అనేకులు సహాయం చేశాడు, అనేకులను ఆదరించాడు, అనేకులు బలపరిచాడు, అనేకులకు అన్ని చేశాడు. కానీ ఆశీర్వాదం రాలా. ఎప్పుడైతే ఆశీర్వాదం వచ్చిందో ఆయనకి, తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు, ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు గాయపరిచిన వాళ్ళు చూసారా, వాళ్ళు ఎవరు గాయపరచబడినాడు, గాయపరిచారు ఆయన్ని. యోబుని ఏమన్నారు? నువ్వు పాపం చేసావు కనుక నీ పిల్లలు చచ్చిపోయారు అన్నారు. నువ్వు పాపం చేసావు కనుక నీకు ఇంత నష్టం వచ్చేసింది అని అన్నారు. ఏమన్నారండి? నువ్వు పాపం చేసే కనుక అన్నారు. అది ఎంత బాధ. ఎవడో బయట స్నేహితుడు. అదే మనం అంటే మందిలో కనబడతామా? చెప్పండి, కనబడతావా? చెప్పాలి. ఏ బాబు కనబడతావా? గడి చెప్పాలి నాకు. కనబడరు. ఇప్పుడు ఉదాహరణకు ఎప్సిబాబు జ్వరం వచ్చింది. ఏదో పాపం చేసావు కానీ ఎప్సిబాబు జ్వరం వచ్చింది అని అన్నాను అనుకోండి, మందులో కనబడతా? అన్నయ్య గారు నేను పాపం చేశానా? రోగం అనేది పాపం చేసినా చేయకపోయినా వస్తుంది రాదా? వస్తుంది కదా. కాబట్టి అలాగన్నారు. అలాగంటే ఆయనకి ఎంతో బాధ కలిగింది. అయినను దేవుడు ఏమన్నాడంటే, యోబు నీ స్నేహితుల వరకు ప్రార్థన చెయ్యి అన్నాను. అప్పుడు ప్రార్థన లేదు ఆయన జీవితంలో. అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, ప్రార్థన లేదు. అప్పుడు వారు ప్రార్థన చేసినప్పుడు జరిగిన సంగతి ఏంటి? 2 ఆశీర్వాదం వచ్చింది యోబుకి. ఎన్నింతల ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, సరే చూడండి. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని సంఘములో ఉన్న రక్షించబడిన ప్రతి వారికి ఒక పని ఉంది. ఏముందండి? ఏముంది బాబులో? పని ఉంది. పని ఉందా లేదా? ప్రతి వారికి కూడా పని ఉంది. ఏం పని? పని ఉంది. ప్రతి వారికి వారి పని దేవుడు నియమించాడు. ఆ పని ఏంటో ఎరగాలి. పని ఏమిటో ఎరగాలి. ఏంటి ఆ పని? కొంతమందిని, నాకు తెలిసిన సహోదరుడు ఉన్నాడు, చదువు లేదు. ఆయన పాల్వాంచలో ఉండేవాడు. ఆయన గొడ్లు కాడ ఉండి సిగరెట్లు తాక్కుంటూ ఉండేవాడు, చిన్న కుర్రాడు. అతను తీసుకెళ్లి ఒక దేవుని సేవకుడు స్కూల్లో జాయిన్ చేశాడు. స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత అతడు, ఆ కుర్రవాడు మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన తర్వాత తాపి పని నేర్చుకున్న తర్వాత ఆయన మళ్ళా ఏదో ఒక గవర్నమెంట్ కంపెనీలో పనిచేసి వెళ్తే వాళ్ళు ఏం చేశారు? ఆ గవర్నమెంట్ వాళ్ళు పర్మినెంట్ చేసి పారేశారు. రాజమండ్రి వచ్చాడు ఆయన. రాజమండ్రిలో వివాహం అయింది. వివాహం అయిన తర్వాత ఆయన సంగతి ఏంటి తెలుసా? ఆయనకి వాక్కు చెప్పలేడు. కానీ ఆయన ఏం చేస్తాడు? ఇతరుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువారి గురించి చెప్పి దేవుని సేవకుడి దగ్గరికి, అంకుల్ గారి దగ్గరికి ఆయన తీసుకొచ్చేవాడు. అలాగ చాలా ఆత్మలు నడిపించాడు. తర్వాత వేరే రాష్ట్రాలకు వెళ్ళాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ సంఘం కట్టబడుతూ వచ్చింది. అంటే నీవు నేను పనిచేసేదండి బోధించడమే కాదు, ఆత్మలను దేవుని సంఘంలోనికి చేర్చాలంటే మన బ్రతుకు బాగుండాలి. ఇప్పుడు ఆ బ్రతుకు బాగోకుండా
నేను అపవిత్రతలో ఉండి పాపంలో ఉంటూ కరపత్ర కట్టుకెళ్ళి అయ్యా పిసికిల్లమ్మా ఈ మారుమనసు పొందని కరపత్రకి ఇచ్చాను అనుకో, చూసి కింద నుంచి పైకి రాసి వస్తున్నాను. అందుకే నేను సువార్త చేసేటప్పుడు అపవిత్రుల్లో ఉన్న వాళ్ళు రావద్దు అని అంటారు ఖచ్చితంగా. ఎందుకని ఆ ఒక్కరు ఉన్నా సరే అపవిత్ర జీవితం కలిగి ఉంటే సాక్ష్యం ఉండదు. ఒకసారి నేను జీలి మిల్లు ఇప్పుడు 10-15 సంవత్సరాల క్రితం జీలి మిల్లులో సువార్త చేస్తా ఉన్నాం. ఒకడు వచ్చి బైబిల్ పట్టుకొచ్చి నిలబడ్డాడు వరుసలో. ఆడు నాకు తెలుసు సిగరెట్ తాగుతుంటాడు. ఒరే నాయనా నువ్వు ఇక్కడ పనికిరావు, జీలిమిలో సిగరెట్ తాగుతాడు, ఎక్కడో సిగరెట్ తాగుతాడు, అలాంటి వాడికి నువ్వు పనికిరావు, నువ్వు వెళ్ళిపోయి ఇంటి ఆ మంది దగ్గర కూర్చుని ఉండి సాయంకాలం మీటింగ్కి రా అని చెప్పాను. ఎందుకని ఇప్పుడు అక్కడికి వెళ్ళామనుకోండి, తీసుకెళ్తే ఏమవుద్ది, ఇతరులు చూసి అరే వీళ్ళందరూ కూడా ఇలాగ ఉన్నారా అనుకుంటారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే దేవుని సంఘంలోనికి ప్రజలు తీసుకురావాలంటే మన దేవుడు అల్లాటప్ప దేవుడు కాదు. ఏ దేవుడైనా బైబిల్ ఏం చెప్పింది, ఆయనకి ఒక బిరుదు ఇచ్చింది. ఏ బిరుదు? ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని. చెప్పండి, గట్టి చెప్పండి, గట్టి చెప్పాలి నాకు. ఏ అగ్ని? రూపాయలు ఏ అగ్ని? రానా ఆరిపోయిన అగ్ని? మనమేం పాడిపోతాం, ఆరిపోయిన జ్యోతిని వెలిగించుము దేవా అంటాం. మనలో జ్యోతి ఏమైపోతుంటది, ఆరిపోతుంటది. కానీ ఆయన గురించి ఏం చెప్తుంది తెలుసా, ఆయన జ్యోతిర్మైన దేవుడు. ఏ దేవుడు? జ్యోతిర్మైన దేవుడు. ఆయన అమర్త్యుడు, మత్యమే కానివాడైన అదృశ్యమైనటువంటి దేవుడు. ఏమండి, సర్వ సృష్టికి కారణభూతున్నటువంటి దేవుడు ఆ దేవుడు. అలాంటి దేవుని దగ్గరకు మనం వచ్చాం. అలాంటి ఆయనతో మనం జతగచ్చబడ్డాం, ఆయనతో ఏకమై ఉన్నాం మనం. ఆయన అందుకన్నాడు యేసు ప్రభువారు, ఏమన్నాడు యోహాను సువార్త 15 ఏమంటాడు, నా యందు మీరును మీ యందు నేను నా మాటలు నిలిచినలా మీకేమి ఇష్టమో అడుగుడు అన్నాడు. తర్వాత ఇంకో దగ్గర ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవరెందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. మనం ఎందులో నిలవాలి? యేసు ప్రభువులో ఉండాలి. యేసు ప్రభువు ఎవరు ఉండాలి? మనలో ఉండాలి. అప్పుడు ఫలభరితం. చూడండి, మీరు పంటలు వేస్తారు దేనికి? పంట దేనికి? గడ్డి కోసమా? గడ్డి అవసరమే. దేనికోసం? గింజ కదా, ధాన్యం కొరకు. పచ్చగా ఉందిరా అని అనుకోండి. నేను వంకవారిగుడిలో ఉన్నప్పుడు మందు వెనకాతలో ఒక ఆయన నువ్వులు తోట వేశాడు. ఎంత ఎత్తి వెలిగిపోయి పచ్చగా ఉంది. నేనేమనుకున్నాను తెలుసా, బాగా నాకు తెలియదు కదా, పచ్చగా కాసేస్తుంది అనుకున్నాను. కొంతమంది ఒక ఆయన వచ్చాడు, చేను తేలిపోయిందన్నా. చేను తేలిపోయింది ఎందుకని? కాయదంట. అంత ఎత్తి ఎదిగితే ఏం చేయదు, కాయ మొత్తం దున్నేసాడు, ఆయన నష్టపోయాడు. కాబట్టి అంటే ఫలించాలి అని అంటే మనం ఎందులో ఉండాలి? యేసు ప్రభువులో ఉండాలి. యేసు ప్రభువు ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. అందుకని ఎవడు నా యందు నిలిచిండునో చెప్పండి. రూబెన్ ఏం చెప్పు, మాట ఏంటి? అట్లా మా రూబెన్ గారికి వాక్యం ఎక్కువ కావాలి. చెప్పు చెప్పమ్మా. ఎవడు నా యందు నిలిచిండునో మధ్యలో మీరు మాట్లాడదు. ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవరెందు నిలిచిండునో వాడు బహుగా చెప్పు. మళ్ళీ నేను చెప్పిన మాట చెప్పరా? ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవరి యందు నిలిచిండునో వాడు బహుగా ఫలిస్తాడు. కాబట్టి ఫలభరితమైన జీవితం. దేవుని సంఘంలోనికి వచ్చిన మనము ఏ జీవితం కలిగి ఉండాలి? ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలి. మరి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిసమిచ్చి యోహాను గురించి రాశాడు. అక్కడ బాప్తిసమిచ్చి యోహాను బాప్తిసమిస్తా ఉన్నాడు. ఈ బాప్తిసమిస్తున్నటువంటి యోహాను దగ్గరికి కొంతమంది వచ్చారు, పరిసయ్యులు, శాస్త్రులు వచ్చారు. వచ్చి మేము కూడా బాప్తిసం పొందుతాము అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆ సర్ప సంతానమా అని చెప్పేదాన్ని
మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి. ఏ ఫలాలు ఫలించాలండి సంఘంలో? ఏం సల్లమ్మ గారు చెప్పండి, చెప్పండి నాకు. చెప్పమ్మా మా అత్తమ్మ గారు, ఏం ఫలాలు? మారు మనసు కలిగి చెప్పాలి అందరూ. మారు మనసుకు తగిన కదా, తగిన వరుణ్ణి చూడండి అంటారు. పెళ్లి సంబంధం చూడాలంటే తగిన అమ్మాయిని చూడండి, మాకు తగిన అబ్బాయిని చూడండి అంటారు. అంటారు లేదా? ఏం చూసానమ్మంటావా? ఎవడైనా అంటాడు కదా. ఒక ఆవిడ సరిపోయిందండి, ప్రభులో ఉంది, జీలి మిల్లు ఉండేది ఆవిడ అంది, అన్నయ్య గారు మా అబ్బాయికి ఆ సంబంధం చూడండి అంది. సరే అప్పుడు నేను చెప్పాను, అమ్మ మన సంబంధం చూసామంటే కట్నాలు ఉండవు, కానుకలు ఉండవు అంది. సరే అన్నయ్య గారు వచ్చేవారం వచ్చి మా గంతకు తగ్గ బొంతలో చూడండి అంటుంది. అంటే ఆ క్యాస్ట్ కావాలి. మారు మనసు తగిన ఫలాలు అంటే దేవునికి తగిన ఫలాలు మనం ఫలించాలి. దేవుడు అంగీకరించే ఫలాలు ఫలించాలి. దేవుడు ఇష్టమైన ఫలాలు ఫలించాలి. అది సంఘంలో చేర్చబడ్డ సంఘము. అందుకే పౌలు కొరింథీ సంఘం రాస్తాడు, ఓ కొరింథీయులారా, మీరు సామాన్యమైన ప్రజలు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు దేవుని దేవాలయం, మీరు సంఘంగా కూర్చోబెట్టారు. దేవుడు మిమ్మల్ని కొన్నాడు, దేవుడు మిమ్మల్ని సమకూర్చాడు, దేవుడు సంఘాన్ని కట్టబడ్డారు. ఆ సంఘం అనేది శరీరం, మనం అంగాలు, అవయాలు మనం చెప్పారు. అంటే యేసు ప్రభువు వేరు కాదు, మనం వేరు కాదు. మనందరం యేసు ప్రభువు శిరస్సు కాదు, మనందరం ఎందులో ఉన్నాం? అవయవాలే ఉన్నాం కదా. అవయవాలన్నీ కూడా కలిసి పని చేయాలి. ఏం చేయాలి? మీరు పని చేస్తున్నారా? పని చేస్తున్నారా మీరు? ఒకరేమో ఇటు వెళ్తే ఒకరేమో ఇటు వెళ్తాను. అవును, గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు ఎప్పుడైనా ఒక 10 గొర్రెలు ఇటు, 20 గొర్రెలు ఇటు, 30 గొర్రెలు అటు వెళ్తాయా? కలిసి వెళ్తాయి. మేకలు అయితే చెడిపోతాయి. ఏమండి? యేసు ప్రభువు ఏ కాపురం అని చెప్పాడు? మన మేక కాపురం. మన మేకలే కదా. మేక ఏం చేద్ది? పొడుతుంది కదా. ఏం బాబు పొడుతుందా? మేకలు ఏం చేస్తాయి? కనిపెడతా ఉంటాయి, ఎవడే తప్పు చేసినా. కొన్ని మేకలు ఏం చేస్తుంటాయి? చాలా ఉంటాయి కదా. ఇవన్నీ కూడా సర్లే, ఆ ఒక మేక పక్కన దొడ్లో మేసేద్దాం అనుకో, ఆ మేక ఏమంటుంది? పోన్లే మేసేని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. చెప్పండి, యేసయ్య ఎవరు? చెప్పాలి గట్టిగా. యేసుక్రీస్తు ప్రభువు మంచి కాపరి. యేసు ప్రభువుకి ఇంకొక పేరు ఉంది, మంచి సమరయుడు కదా. యేసు ప్రభువు ఎన్ని పేర్లు ఉన్నాయి అంటే అన్ని పేర్లు ఉన్నాయి. యేసు ప్రభువు ఎవరు? ఎన్ని పేర్లు ఉన్నాయి. ఇంకో పేరు పెట్టింది యేసయ్యకి. ఏ పేరు? పిల్లలకి బాగా చెప్పండి, పాపుల స్నేహితుడు. శాస్త్ర పరిశీలి కూడా పేరెట్టారు. ఏ పేరెట్టారు? నీకు దయ్యాలు పట్టినవాడు అన్నారు. నువ్వు బయలుజీబుల వల్ల పోగొడతావు అన్నారు. యేసు ప్రభువు చూసి నవ్వుకుని వదిలేసి తెలియక మాట్లాడతాడు. కానీ అమాయకమైన ప్రజలు, సుంకరులు, పాపులు, వేశ్యులు, వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారండి? యేసయ్య దగ్గరికి వచ్చారు. అందుకే యేసయ్య ఏమన్నారంటే, శాస్త్రులారా, పరిచయులారా, మారు మనసు లేదు మీకంటే వేశ్యులు, సుంకరులు, పాపులు ఎక్కడుంటారు? దేవుని రాజ్యంలో ఉంటారు అన్నాడు. చూసారు ఎంత గొప్ప సంగతి అండి. అంటే మారు మనసు పొందిన వాళ్ళు దేవుడి. అందుకే పరలోకంలో యోహాను సువార్త లోకా సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువు 3 ఉపమానాలు చెప్పాడు. మొదటి ఉపమానం ఏంటి? మనందరూ తెలుసు. 99 గొర్రెలు, నీతిమంతులు అంటారు కదా. 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక దాని దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాడు. అప్పుడు సంతోషం వచ్చింది ఆయనకి కదా. రెండవదిగా 10 నాణ్యాలు కలిగిన స్త్రీ ఒక నాణ్యం ఏం చేసింది? పోతే దీపం పెట్టి ఏం చేసింది? ఇల్లంతా ఊడ్చి దొరికినప్పుడు ఎంతో సంతోషించింది. తప్పిపోయిన కుమారుడు, పడిపోయిన కుమారుడు కూడా తిరిగి వచ్చినప్పుడు తండ్రి సంతోషించింది. అయితే అక్కడ యేసు ప్రభువు చెప్పిన మాట అంటే, ఒక పాపైన మనుషుడు మారు మనసు పొందితే పరలోకంలో గొప్ప సంతోషం అంట. పరలోకం ఏంటి? మనం కూడా
దేవుని వాక్యం వచ్చినప్పుడు నిజమే ప్రభా నా బ్రతికిలా ఉందయ్యా, నేను మేకగా ఉంటున్నాను ప్రభా, గొర్రెగా నేను లేను ప్రభా. గొర్రె ఏం చేసి తలవంచుకుని కాపరిని వెంబడిస్తుంది. మంచి కాపరి యేసు ప్రభువారు. నేను కాదు మీ కాపరిని. ఎవరు కాపరి? మనందరికి ఎవరు కాపరి? ఆయన తెలిపాడు తెలుసా, మంచి కాపరి, గొప్ప కాపరి, గొర్రెలా ఏంటి ప్రాణం ఇచ్చేటువంటి గొప్ప కాపరి, ప్రధాన కాపరి. ఎన్ని పేర్లు చెప్పేసి నా కాపరి నాకేమి కలగదు అన్నాడు. జీవపూట ఏమన్నాడు? మా యేసు ప్రభువారు ఏమన్నారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో? నేను మంచి కాపరి అన్నాడు. ఎబ్రీ పత్రిక చివరి అధ్యాయంలో అంటాడు పౌలు రాస్తూ యేసు గొర్రెల గొప్ప కాపరి, గొర్రెల గొప్ప కాపరి అన్నాడు. పేతురు రాస్తాడు ప్రధాన కాపరి. ఎవరైనా 4 విషయాలు. మొదటి ఏ కాపరి అండి చెప్పండి? ఏ కాపరి అయినా మంచి కాపరి. రెండోది ఏ కాపరి? గొప్ప కాపరి. గొప్ప కాపరి అంతేనా? యెహోవా నా కాపరి నాకు లేము కలుగు అంటే కాపరి ఏమన్నాడు? మొదటి ఏంటి? మంచి కాపరి. రెండవది ఏంటి? గొప్ప కాపరి. మూడవది ప్రధాన కాపరి. కాబట్టి ఈ కాపరత్వం, ఆ కాపరత్వం కింద మనం ఏం చేయాలి? మన ప్రధాన కాపరి ముందు వెళ్తా ఉన్నాం, ఆయన వెనకాల మనం ఏం చేయాలి? ఒక గురి మాత్రం దారంగా కదా. అప్పుడప్పుడు కొన్ని గొర్రెలు ఏం చేస్తుంటే మన మ్యాథ్స్ సరిపోదు, పక్కన దగ్గరికి వెళ్తుంది చూడండి. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే యేసు ప్రభువారు మొత్తం యోహాను చూడండి మళ్ళీ చెప్తారు నా కాపరి అన్నాడు దావీదు. అంటే ఆయన నా కాపరి, మంచి కాపరి, తర్వాత ఏంటి? గొప్ప కాపరి, నాలుగోదిగా ప్రధాన కాపరి. ప్రధాన కాపరి. ఆ కాపరత్వం కింద మనం ఉండాలి. కాబట్టి ఈ బ్రాకా ప్రార్థనా మందిరానికి ఎవరు కాపరి? ఎవరమ్మా అర్థం గారు? ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు కాపరత్వం మీద వచ్చినప్పుడు యేసయ్య అన్నాడు నేను గొర్రెలకు ఏమి ఇవ్వడానికి వచ్చాను? గొర్రెల కొరకు ప్రాణం వేయడానికి వచ్చాను. గొర్రెలకు ఇవ్వడానికి వచ్చాను, సమృద్ధి అని జీవం ఇవ్వడానికి వచ్చాను. గొర్రెల కొరకు ఏంటి? గొర్రెల కొరకు, గొర్రెలకు 2 మాటలు గమనించండి. గొర్రెల కొరకేమో ప్రాణం వేయడానికి వచ్చాడు, మరి గొర్రెలకి ఏమిస్తాడు? జీవం. ఏ జీవం అది? కాదు, నిత్య జీవమే కాదు, ఇంకో మాట వాడారు అక్కడ, సమృద్ధి అయిన జీవం. సమృద్ధి అంటే ఇది ఎక్కువ, తగినంత కదా. సమృద్ధి అంటే ఇంకా మిగిలిపోద్ది. సమృద్ధి ఉందని మా దగ్గర అంటారు. అంటే ఎంతమంది వచ్చినా పెడతాము అని. ఏమండి పెళ్లి పిలుస్తారు, పెళ్లి పిలిచారు, చాలా మంది వచ్చారు. మాకు ఇంత కూర ఏంటంటే వేసారా? ఎవరైనా ఇచ్చి మాకు ఇంకా వేయండి, మాకు ఇంకా వేయండి, ఇంకా వేయండి నేస్తారా? ఎక్కడ నేస్తారా? ఇప్పుడు నేను వీటికి భోజనానికి వస్తాను, భోజనం పెడతారు, చక్కగా పెడతారు. కూర ఒకసారి ఎంత వేశారు, సరే కొంచెం వేయమ్మా అనుకో, ఎంత వేసాను, మళ్ళీ ఇంకా వేయమ్మా అంటే ఇంకా తీసుకురా అంటే తీసుకొస్తాను. మీరు అమ్మ బాబాయ్ అనవసరంగా పిలిచామరా బాబాయ్ సేవకి భోజనానికి అని మనం అంటాం కదా. కానీ యేసు ప్రభువు దగ్గరికి వస్తే అన్ని సమృద్ధి అయిన జీవము. ఆ యేసు క్రీస్తు ప్రభువు సమృద్ధి అయిన జీవం ఉంది. ఆ జీవము వాక్యములో ఉంది. ఆ వాక్యము వినుట ద్వారా, వాక్యం చదువుల ద్వారా, ఆ వాక్యం మన జీవితం అనుభవించుకోవడం ద్వారా మనం ఆ జీవాన్ని దినము వెంబడి దినము, దినము వెంబడి దినం అనేవి పొందుతాం, జీవము పొందుతాం. జీవప్రాప్తి. అందుకే దావీదు అంటాడు జీవప్రాప్తులుగా మమ్మల్ని చేసావయ్యా అన్నాడు. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, మనం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే మనము దేవుని సంఘములో ఒక అవయమై ఉన్నాం. ఇప్పుడు మన నోరు ఏం చేస్తుంది? అన్నం తింటుంది. దేవుని కొరకు అన్నం
కడుపు కోసమేనా? కడుపులోకి వెళ్తుంది. ఈ కడుపులోకి వెళ్ళినటువంటి ఆహారము ఎలాగవుద్ది? అలాగా జీర్ణమయ్యి రక్తంలోకి వెళ్తుంది. ఏమండి, అవయాలు కండరాలకి వెళ్తుంది, ఎముకలకి వెళ్తుంది. వెళ్తుందా లేదా? మాట్లాడండి. వెళ్తుందా? అది నోరొక్కటే తింటుందా? నోరు తింటుంది, పళ్ళు నవ్వులుతాయి, నాలుగు మింగుద్ది, పేగు ఏం చేస్తుంది? దాన్ని మిక్సీ చేసేస్తుంది. లివర్ ఏం చేస్తుంది? ఆ లివర్ ఏమో రక్తం శుద్ధి చేసి పంపిస్తుంది, కిడ్నీలు శుద్ధి చేస్తాయి. ఇవన్నీ రక్తంలోకి వెళ్తే మనకి శక్తి వచ్చి ఏం చేస్తాం? నిలబడతాం. ఇప్పుడు కొంత అవధానకు ఎప్పుడు మన పేగు అనుకుంటుంది, ఎప్పుడు ఈ నోరు తినడమేనా, మేము తినొద్దా అని చెప్పనుకోండి, పొట్ట కోసి అన్నం పెట్టాలి. అప్పుడు ఏమవుద్దిరా? ఏమవుద్దా మరి? చెప్పండి రా. అప్పుడు గుండె ఏమనుకుంటుందంటే, నేను 24 గంటలు పనిచేస్తున్నాను కదా, నేను కాసేపు ఆగుతాము అని అనుకోండి, నిద్రపోతా అంటది. అప్పుడు ఏమొద్ది? ఏమో చెప్పండి మరి. అది లివరు ఎంతసేపు పని చేస్తున్నాను, కాసేపు రెస్ట్ తీసుకుంటే, కిడ్నీలు రెస్ట్ తీసుకుంటే, బాహ్యంగా కనబడే అవయాలు రెస్ట్ తీసుకుంటాయి కదా. కన్ను రెస్ట్ తీసుకుంటది, ముక్కు రెస్ట్ తీసుకుంటది, ముక్కు రెస్ట్ తీసుకో, నోరు తీసుకుంటది, ముక్కు రెస్ట్ తీసుకుంటే కదా. తర్వాత చేతులు రెస్ట్ తీసుకుంటాయి, కాళ్ళు రెస్ట్ తీసుకుంటాయి. కానీ లోపల అవయాలు ఉన్నాయి, కొన్ని కనబడిన అవయాలు ఉన్నాయి, అవి రెస్ట్ తీసుకుంటాయా? తీసుకుంటే తెలుసు మనందరికీ కదా. తీసుకుంటే ఏమిటి అది? కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే, మన అవయవాలు మనమందరము యేసు ప్రభువారి అవయవాలు. ఈ అవయవాలన్నీ దేనికి? శరీరము క్షేమాభివృద్ధి పొందడానికి. వినాలి మీరు. ఏంటండి? ఇవన్నీ దేనికి పనిచేస్తున్నాయి? కిడ్నీలు కానీ, గుండె కానీ, లేకపోతే లోపల అవయవాలు, బయట అవయవాలు అన్ని కూడా దేనికి? ఈ శరీరము ఆరోగ్యంగా ఉండడానికి. అలాగే నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభువారికి శరీరానికి మనం ఏం చేయాలి? క్షేమం కలుగు చేయాలి. ఏం బాబు ఏం కలిగేయాలి? చెప్పండి, ఏం కలిగేయాలి? సరే, నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు యేసు ప్రభువు శిలువ వేయబడిన తర్వాత ఆయన్ని వస్త్రాలన్నీ పనిచేసుకున్నారు, అర్ధనగ్నంగా నిలబెట్టేశారు, శిలువ మీద పెట్టేశారు. ఇప్పుడు ఆయన దేహం అంతా కనబడతా ఉంది, కేవలం ఇక్కడ మొదల దగ్గర తప్ప అంతా కదా. దిగంబరతో అంటే ఆయన్ని దాన్ని ఏమంటారంటే, ఆయన మొత్తము అర్ధనగ్నం ఉంచేశాడు. అందరూ విను గట్టిగా విను. ముందుకు లేకపోతే కొద్దిగా ప్లేస్ మారుతున్నా బాగుంటుందా? కొద్దిగా లేచి ఇచ్చావు అప్పుడు నీకు అది మీరంతా సదా అలా ముందు అది సరే. ఇక్కడ యేసు ప్రభువు దేహం అర్ధనగ్నంగా శిలువలో ఏం చేస్తుంది? ఏం చేయబడిందిరా బాబు రూబెను? వేలాడబడింది. ప్రజలు అందరూ చూశారు, శిష్యులు చూశారు. కప్పాలని ఎవరికైనా ఉందా కప్పాలని? కానీ ఎవరికి ఉంది? ఆయన పేరు చెప్పండి రా. అబ్బా ఏం చెప్పు? అరిమతయపు యోసేపు వచ్చి ఆయన యేసు దేహం నాకు ఇమ్ము అన్నాడు. అందరూ మాకొద్దు అని వెళ్ళిపోయారు. కానీ అరిమతయపు యోసేపు ఒకడు వచ్చి యేసు దేహమును దించి కొత్త బట్ట తెచ్చి చుట్టి ఎక్కడ పెట్టాడండి? ఆయన చూడండి, అది క్షేమం కలిగి చేయడం. మరి ఇప్పుడు మనం క్షేమం కలిగేస్తున్నావా? సంఘానికి యేసు ప్రభువు శరీరానికి క్షేమం కలిగేస్తున్నావా? కలగ చెయ్యాలి. మనందరం ఒక్కరమే, మనందరము దేవుని పిల్లలం, ఆయన రక్తంతో కలగబడినటువంటి వారు. కలవరాలు మన మధ్యలో ఏం చేయకూడదు, ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, రానియకూడదు. గుర్తుపెట్టుకోండి ఏంటండి. కాబట్టి మన అందరం ఏక మనసు కలిగి ఉండాలి, ఏకత్వం కలిగి ఉండాలి. మన దైవజనుడు భక్తి సింగ్ గారు పరిచయం చేసినప్పుడు ఆ ప్రారంభంలో సంఘము ఎలా ఉండేదండి? ఎలా ఉండేది తెలుసా? ఒకరికొకరు కౌగులించుకున్నవాడు, ఒకరికొకరు పేజీలో చెప్పుకుని కాసేపు ఎలా ఉన్నారు బ్రదర్, మీ సంగతి ఎలా ఉంది అని అడిగేవాడు. అంటే ఇప్పుడు అవగాహన ఏం చేస్తారు? నాకే చెప్పాలి రూపాయలు పడి పేజీలో పిస్కల్ అమ్మని
వాక్యం బోధించే పరిచారకుని భార్యని నాకే చెప్పాలి వాక్యాలు లెక్కించిన కదా. కొంతమంది సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు నేను ముందు నుంచి ఉన్నా నాకే చెప్పాలి, వాళ్ళు వచ్చి నేను చెప్పడం ఏంటి ప్రెసిడెంట్ వాళ్ళకి అలా చెప్తారు కదా, వాళ్ళకి నేను చెప్పడం ఏంటి అలా చెప్పాలి నాకు ప్రెసిడెంట్ అన్నారు అనుకోండి. పైన ఉన్నవాడు చూస్తున్నాడు కదా, ఆయన బైబిల్ ఏం చెప్తుంది తెలుసా ఆయన గురించి? గర్విష్ఠులను దూరం నుండి బాగుగా ఎరుగుతాడు. ఏంటండి ఎవరు లక్ష్య పెడతాడు? దీనులు లక్ష్య పెడతాడు. ఎవరు లక్ష్య పెడతాడమ్మా తీసుకెళ్ళమ్మా? దీనులు అంటే వాళ్ళు చెప్పమని చెప్పు ప్రైజ్లాడు. వాళ్ళు మాట్లాడదు నువ్వు మాట్లాడు. నేను దూషిస్తే దూషించుకొని ఒక ఆయన నువ్వు శపించాడు. పొద్దున ఒక ఇంటికి వెళ్ళి ఒక ఆయన శపించాడు తెలుసు నాకు, కానీ ఆయన నా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు, నేను కూర్చొని నవ్వుకుంటున్నాను అతను చూసి. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ఎంతమంది దూషిస్తే అంత ఆశీర్వాదం మీకు తెలీదు. నేను అనుభవించాను. నేను ఎన్ని అవమానాలు పడ్డాను, దాని అంతా డబల్ దేవుడు ఇచ్చాడు. మీరు ఓర్చుకోండి, సహించుకోండి. ఏమండి నన్ను అన్నారు వంకవారం నుంచి బయటకు వచ్చినప్పుడు 5 లక్షలు పట్టుకెళ్ళిపోయాను, 6 లక్షలు పట్టుకెళ్ళిపోయాను. ఎంతైంది 5 వారు ఎంతైంది? 11 అయింది. ఇంకొక దగ్గర 3 లక్షలు పట్టుకెళ్ళిపోయాను అన్నారు. మొత్తం ఎంతైంది? 13. మొత్తం ఆ 11 3 14 లక్షలు. ఆ మాట ఎంత బాధ వచ్చింది. అప్పుడు నేనేం పని చేశాను, ప్రభా వాళ్ళు ఇలా పట్టుకెళ్ళిపోయి అన్నారు కదా, మరి 14 లక్షలు అక్కువ. ఇప్పుడు 14 లక్షలు ఏం చేయాలి? వాళ్ళు అన్నది నిజం అవ్వాలి కదా, వాళ్ళు అన్నది ఏంటి నిజం అవ్వాలి. కాబట్టి చూసారు దేవుడు చేసేది లేదా? లోకం ఏమనుకుంటుందని చూసి అక్కడ పట్టుకుపోయి ఇక్కడ కట్టాలనుకుంటుంది. ఆమెకి తెలియదు పిచ్చి పట్టాలకి ఎక్కడి నుంచి పైన వచ్చింది నాకు. అక్కడ నేను ఒక మాట చెప్పాను, నేను ఒక ఆయనతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాను. వంకవారుగుడి నుంచి 1 రూపాయి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే నేను శాపగ్రస్తుడు అయిపోతానయ్యా అని చెప్పాను. నాలో నేను కానీ తెస్తే నేను అలా అనుకుంటాను. నేను ప్రతి పైసా దేవుడు ఇచ్చింది. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించినప్పుడు మీరెవరో చెప్పరు. ఎవరో రూబేరు ధన్యుడు. నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరిని ప్రైజ్లాడు చెప్పకపోయినా నువ్వు ప్రైజ్లాడు చెప్పు, నువ్వు ఓర్చుకో, నువ్వు సహించుకో. దేవుడు మిమ్మల్ని ఎంతగా దీవిస్తాడో తెలుసా? దీనులను దేవుడు లక్ష్య పెడతాడు, దీనులను పైకెత్తుతాడు. సంఘంలో దేవుడికి కావాల్సింది దీనత్వం కలిగిన వారు. అందుకని యేసు ప్రభువారు ఏమని పిలిచాడండి? ప్రయాసపడి భారం వచ్చిన వాళ్ళారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలిగేస్తున్నాడు. అదే యేసు ప్రభు కింద వచ్చిన ఏం చెప్పాడు? ఆయన గురించి పరిచయం చేసుకుంటే ఏం చెప్పాడు? నేను గర్విష్ఠుడును, నాకు కోపం ఎక్కువ. కోపం వచ్చిందంటే, నా నోరు ఇప్పానంటే అన్ని మంచి మాటలే. నేను గుంపులుగా వస్తాను నేను అని చెప్పాడా? ఎవరు చెప్పాడా? ఏం చెప్పాడు? ఏమని చెప్పాడు బాబులో? ఏమని చెప్పాడు యేసయ్య? చెప్పండి, ఏం చెప్పాడు? నేను సాత్వికులను దీన మనసు గలవాడిని కనుక నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. దేనికి వచ్చాం మనం? నేర్చుకోవడానికి వచ్చాం. దేని నేర్చుకోవాలి? యేసయ్యలో సాత్వికము, యేసయ్యలో దీన. కాబట్టి ఇక్కడ నేను నా సాక్షి నేను చెప్తా. నేను 100% నాలో ఉన్న కోపం పోయింది, నాలో ఉన్నటువంటి ఆ గర్వము కూడా పోయింది. నేనంటూ సాత్వికుని అయిపోయాను. ఎందుకు? శ్రమల ద్వారా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. శ్రమలు మనల్ని ఏం చేస్తాయి? నిందలు ఏం చేస్తాయి? బాధలు ఏం చేస్తాయి? మనలో ఉన్న గర్వాన్ని అణిచివేస్తాయి. ఏమండి? ఒకప్పుడు ఎవరికి ప్రజలు చెప్పవని కాదు, బయట వాళ్ళకి ఎవరికి ప్రజలు చెప్పవని కాదు. అయితే దేవుడు గుద్దికి ఇప్పుడు నేనేం చేస్తాను?
ఇలా చెప్తున్నా. సుసన్నము తెలుసు, వంకవారు కూడా ప్రారంభం నుంచి అప్పుడు ఎలా ఉండేవాడు సాగర్ అన్న, ఇప్పుడు ఎలాగే అయిపోయాను. అప్పుడు ప్రజలు నా దగ్గరికి వచ్చడానికి భయపడిపోయేవాడు, వీడు ఏమంటాడు ఏం చేస్తాడు అని. అందుకని 2-3 వచ్చి మాట్లాడేవాళ్ళు నా దగ్గర. గడిచిన 8 సంవత్సరాల్లో చిన్నపిల్లడు కూడా వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆయన సాక్ష్యం చెప్పాడు. ఒకటి చెప్పాడు, అన్నా ఆ దినాల్లో ఉన్న సాగర్ అన్న ఎలా ఉన్నాడు, ఈ దినాల్లో ఉన్న సాగర్ అన్న ఎలాగ ఉన్నాడు అన్నాడు. చూసారా అన్నా, నీ దగ్గర రావడానికి భయపడిపోయేవాళ్ళు ఉన్నా మేము అన్నాడు. కాబట్టి చూడండి, గర్విష్ఠులకు దేవుడు దూరస్తుడు, సాత్వికమైన వారిని దేవుడిని ఏం చేస్తాడు, ప్రేమిస్తాడు. కాబట్టి సంఘములో యేసు ప్రభువు వారి క్షమాభివృద్ధి మనం కలుగు చేయాలి సంఘానికి అని అంటే, మనం ముందు ఏం కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, పవిత్ర కలిగి ఉండాలి. అప్పుడు వెళ్ళి సువార్తను అందిస్తే అప్పుడు వారు ఏం చేస్తారు, ఈ సువార్తను చదవరు, అబ్బా నిజమేరా ఈవిడి మార్పు పొందింది, ఈయన మార్పు పొందాడు, ఆవిడ నిజమే మార్పు పొందిన వాళ్ళు వచ్చి ఏం చేశారు నాకు చెప్పారు కదా. చూడండి ఇక్కడ వాగడుగుడులో మా అమ్మ చనిపోయింది. చనిపోక ముందు మనకు తెలుసు భూత వైద్యురాలు కదా. సాల్మన్ గారు ఏం చేశాడు, సాల్మన్ గారు వెళ్ళి దయ్యం పోగొట్టుకుందామని, జబ్బును పోగొట్టుకుందామని ఇద్దరు వెళ్ళారు భార్య భర్తలు. అప్పుడు ఆవిడ ఏం చెప్పింది, ఒరే బాబు భూత వైద్యురాలు నేను మానేసి వేసే నమ్ముకున్నాను రా, మీరు కూడా నమ్ముకోండి రా అంది. వాళ్ళు ఏమన్నా సువార్తలు చదివారా చెప్పాలి, సువార్తలు చదివారా, ఎవరు చదివారు, వాళ్ళు మా అమ్మ జీవితాన్ని చదివారు. అందుకే ఈ రోజు మారు మనసు పొందారు, ఇక్కడ పరిచర్య చూసారా. అది మరి మనకు చెప్తారు అలాగా. అమ్మో ఆవిడ నువ్వు తెలిస్తే దాని తల్లో దానికి ఒక దండం, వీడికి ఒక దండం, వీడి నోరు తెలిస్తే ఆడికో కొబ్బరికాయ కొట్టాలి, వీడికో కొబ్బరికాయ కొట్టాలంటే అలా ఉండాలా. కొంతమంది బయటికి వెళ్ళిపోయింది, అమ్మాయి పోయిందిరా బాబు, నేను నా భార్య చాలా మంది అలా అనుకుంటున్నాం. అమ్మ బాబాయ్ ఒకరింటికి వెళ్ళి వచ్చావు అనుకో, ఒకరింటికి వెళ్తాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చావు అనుకో, అమ్మయ్య బాగా కాపాడేసాడు దేవుడు అనుకుంటున్నాను. వాళ్ళు భక్తులే మళ్ళీ. కాబట్టి ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసేదంటే చెడ్డ సాక్ష్యం ఉంటుంది, ఏమనుకోండి మనం. కాబట్టి మనం అందరం లోపాలు ఉంటాయి. అయితే ఒక్క మాట చూపు ముగిస్తాను. సంఘంలో ఏముండాలి అంటే ఎఫ్ఎస్సి పత్రికలోనికి రండి. ఎఫ్ఎస్సి పత్రిక పేజీ నెంబర్ 174 ఉంటుంది. మీరు ఎప్పుడు కొంతమంది బాగా అలసిపోయారు, ఎక్కువ మిమ్మల్ని నేను చంపెట్టను, నిద్ర వచ్చేస్తున్నట్టుంది. ఎఫ్ఎస్సి పత్రిక బాబురావు చదువు 4వ అధ్యాయము 32వ వచనం చదువు. ఒక్కని ఎడల ఒకడు దయగలిగి కరుణావృద్ధులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు. మీ బైబిల్ ఏముంది, బైబిల్ ఏముంది, మీ బైబిల్లో క్షమించకూడదు రాసి ఉంది కదా, ఏముంది మరి క్షమిస్తున్నారా మీరు చెప్పండి. నేను క్షమిస్తే మనసుకుంది నాకు తీయత్తని ఉందా, చూసారా, క్షమించే మనసు ఉండాలి. క్షమాపణ అనేది యేసుక్రీస్తు యొక్క మనస్సు. ఏ మనసు అండి, ఏమండి, యేసు ప్రభు యొక్క మనస్సు. అందుకే పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమన్నాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి. ఇక్కడ ఏమన్నాడు పౌలు రాస్తున్నాడు, అయ్యా ఒక్కని ఏడల ఒకడు ఏం కలిగి ఉండాలి, ఏం కలిగి ఉండాలి మా అర్థమ్మ గారు, దయ. మన పిల్లల మీద దయ ఉంటది. అది అంత పొరపాటు చేసినా ఏం వస్తుంది, మనకి దయ వస్తుంది. పక్కోడు పొరపాటు చేసి దయ వస్తుందా, ఎవరు వస్తుందా, రా. పక్కోడు మన పిల్లడు తప్పు చేసి అనుకో, చిన్నోడండి తెలీదండి అంటారు. అదే ఆ తోటడు ఎవడు తప్పు చేశాడు అనుకో, ఏం చేస్తాం మనం,
క్రమశిక్షణ. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణామృదులై దేవుడు మనం క్షమించిన ప్రకారం ఒకరినొకరు ఏం చేయాలి? ఏం చేయాలి? క్షమించవా? ఏం చేయాలి? క్షమించాలి. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకుందాం, సంఘముగా కట్టబడాలి అంటే ఇలాంటి సంఘము క్షమాభివృద్ధి పొందాలి. అరిమతి యోసేపు ఉన్నాడు. అరిమతి యోసేపు యేసు దేహాన్ని వస్త్రంతో కప్పాడు. మనం ఏం చేస్తాం? ఉన్న వస్త్రం లాగేస్తాం. ఉన్న వస్త్రాల దగ్గర లాగేసి ఏం చేస్తాం? యేసై శరీరాన్ని చూపిస్తా ఉంటాం. ఏమండి, అరిమతి యోసేపుకు మనకి తేడా అదే. అరిమతి యోసేపుకు మనకి తేడా ఏంటి? అరిమతి యోసేపు ఏం చేసాడు? కప్పాడు, దేహాన్ని కప్పాడు. మరి సంఘంలో మనం అరిమతి యోసేపులాగా మనం ఉండాలి. అరిమతి యోసేపులాగా ఉండాలి. లేకపోతే బైబిల్ చెప్తుంది, ఎవరైనా దేవుని ఆలయం పాడు చేసేలా వాడిని దేవుడు ఏం చేస్తాడు? పాడు చేయాలి. కాబట్టి మనం సంఘంగా కట్టబడుతున్నాం. అందుకే పౌలు ఇక్కడ ఎఫెసీయులకు రాసిన కొరింథీ పత్రిక అంటున్నాడు, అయ్యా క్రీస్తు యేసునందు, అక్కడేమన్నా చూసి ముగిస్తానండి. మొదటి వచనం, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసుకు అపోస్తులుగా నుండి పిలువబడిన పౌలును సహోదరుడు సోస్తేనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘము. కొరింథీలో ఉన్న దేవుని సంఘం. సంఘం అంటే ఏం చెప్పాము మనం? యేసు ప్రభువు రక్తంతో కడగబడి అందరూ ఒక కుటుంబస్తులుగా చేయబడినటువంటి వారు సంఘం. కాబట్టి ఆ సంఘంలో, ఆ సంఘంతో కూడి ఏం చేయాలి? మనం ఏకీభవించి ప్రార్థించాలి. ప్రార్థన చేసినప్పుడు సంఘం యొక్క ఆ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు చెప్పండి ఏమని చేయవు? నిలువనేరావు. అది ఏం చెప్పిన మాట కాదు. ఎవరు చెప్పిన మాట? యేసు ప్రభువు చెప్పిన మాట. అందుకే సంఘంతో సంఘాన్ని హత్తుకోవాలి, సంఘంను ప్రేమించాలి, సంఘములో నిలిచి ఉండాలి, సంఘానికి మనం మేలు చేయాలి. దావీదు అంటాడు కదా, యెరూషలేము నిమిత్తము నీకు చూడమాట ముగిస్తాను కొద్ది కీర్తనలండి, మీకు మేలు చేస్తామంటాడు. చూడండి చూడండి కీర్తన గ్రంథము 137వ అధ్యాయము. చూడండి, మేలు చేయ ప్రయత్నం చేస్తామంటాడు. నిన్నమాట అక్కడ ఉంది. విషయమును 122 చూడండి. 122 6వ వచనం చూడండి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములో నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమం కలుగును గాకని నేనందును. తర్వాత ఏమవుతుందో, మన దేవుడు యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదు. ఏం ప్రయత్నం చేయాలమ్మా? బాబు ఏం చేయాలి? బాబు రూపాయలు ఏం చేయాలి? మనం మందిరానికి ఏం చేయాలి? ఎవరి నిమిత్తం? ఇది ఎవరిది? అర్థమైందండి? దీన్ని పాడు చేస్తే ఎవరిని పాడు చేసినట్టు? దహించు అగ్ని దేవుని పాడు చేసినట్టు. మనము దేవుని కృప కొరకై వేడుకోవాలి. కాబట్టి సంఘం, అందుకే దేవుని ప్రేమిస్తే ఏమన్నాడు? యెరూషలేముని ప్రేమించేవారు ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, మనం దేవుని ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని ఆస్వాదించి దీవిస్తాడు. అలాగే దీవితట్టుగా ప్రభు మనకు సహాయము చేయండి. బాబుల ప్రార్థన. జీవంగలమ్మ యేసుక్రీస్తు మీకు వందనాలు. దేవనాయన ప్రభా, ప్రభు దేవ 3 వచనాలు ఏర్పడి మీకు వందనాలు. నాయన ప్రభా, సంఘంలో ప్రభా ఏకీభవించి ప్రార్థించడానికి మీకు వందనాలు. ఆయన ప్రభా పరిశుద్ధత కలిగి, ఆయన ప్రభా ఐక్యత కలిగి, ఆయన ప్రభా దేవ ప్రార్థించే వారిగా దేశం అంతా ప్రార్థిస్తున్నాం. దేవనాడు ప్రభా
నన్ను ప్రభా సంఘం అత్తుక్కొని నన్ను ప్రభావ జీవించిన దేశం అని కొరకు ప్రార్థిస్తూ నన్ను ప్రభావ లోకరీతిగా ఉండక నన్ను ప్రభావ సంఘాన్ని నన్ను ప్రభావ దేవ ఐక్యత కలిగి నన్ను ప్రభావ దేవ నన్ను ప్రభావ దేవ ఆశీర్వాదకరంగా నన్ను ప్రభావ జీవనంలో నన్ను ప్రభావ మీకు ఏర్పరిచిన దేవ మీ కొననాలు దేవ నన్ను ప్రభావ దేవ నన్ను ప్రభావ నన్ను ప్రభావ అయ్యా నన్ను ప్రభావ మీ కృపను బట్టి మీ కొందనస్తులు తెలుస్తూ దేవ నన్ను ప్రభావ దేవ నేను ప్రభావ ఈ పరిచయం బట్టి మీకు కొందనాలు చేసే పరిచయం బట్టి మీకు కొందనస్తులు తెలుస్తున్నాను తండ్రి నన్ను ప్రభావ సంఘం ఏకీభవించి నన్ను ప్రభావ ప్రార్థన చేస్తే నన్ను పాతల లోకం నేరం బట్టి మీ కొందనాలు అవునన్న ప్రభావ నన్ను ప్రభు చేసిన ప్రార్థన విని మీరు ఆలోచించి దేవుడు ఉన్నందుకు మీకు వేల ఉన్న స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుకృష్ణ పాలిస్తున్నాం తండ్రి. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమయు కుమారుని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము చేరి వచ్చిన మనకును యేసు రక్తంతో కడగబడిన వారికి తన వాక్యాన్ని